Hello all, welcome to Financer YouTube channel. సో యాజ్ యూజువల్లీ డైలీ లాగే 1 minute టైం ఫ్రేమ్లో ఇవాళ నేను చేసిన ట్రేడ్ ప్లస్ నిఫ్టీ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో ఇంకా 3 స్టాక్స్ లూజర్స్లో 3 స్టాక్స్ గెయినర్స్లో చూద్దాము. ఈ స్టాక్ తీసుకొని ఎక్కడ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేది చూద్దాం, ప్రాపర్గా ఎక్కడ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చేయాలి అనేవి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్ ఫ్యూచర్ చార్ట్స్. సో దీన్ని బట్టి నేను ఆప్షన్ ట్రేడ్ చేశాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వెరీ సింపుల్ అండి, వెరీ ఈజీగా గీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వీడియో అనేది డిస్క్రిప్షన్లో పెడతాను నేను, లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది. లెవెల్స్ గీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదండి, ఐడెంటిఫై చేయడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే మన ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం. బట్ ట్రెండ్ ఐడెంటిఫై చేసింది మనకి లెవెల్తో పాటు సపోర్ట్ తీసుకెళ్ళి ట్రేడ్ ఎలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ ట్రేడ్ చూస్తున్నారు కదా. సో మార్నింగ్ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది కదా. సో కానీ ఇక్కడేమో ఆల్రెడీ ఇక్కడ ఒక గ్రీన్ లైన్ సపోర్ట్ ఉంది. ఓకే, అప్పుడు ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో అప్పుడు ఏం చేశానంటే నేను ఈ లెవెల్ ఎక్కడైతే రివర్స్ అయిందో ఇక్కడ గ్రీన్, ఇక్కడ ఎంటర్ అయ్యాను. బేసికలీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎంటర్ అయినాక నేను పివట్ వేసుకొని సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది సమ్వేర్ పివట్ వేసుకొని. ఓకే, సో అది నేను చేసిన ట్రేడ్, వెరీ సింపుల్ ట్రేడ్. మీరు చూస్తే నిఫ్టీని ఐడెంటిఫై చేయలేము, ఇక్కడ లెవెల్స్ ఏం లేవు. బట్ బ్యాంక్ నిఫ్టీని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ లెవెల్ ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయినాక మన ట్రెండ్ అనేది రివర్స్ అయింది. ఫస్ట్ ఇక్కడ రెడ్ ఒక బేరిష్ ట్రెండ్, ఇక్కడ ఒక లెవెల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది, రివర్స్ అవ్వాలి కూడా. అండ్ దీని తర్వాత బ్రేక్ అయి పైకి వెళ్ళింది. ఓకే, అందుకే ఇక్కడ సమ్వేర్ నేను ఎంటర్ అయ్యానండి. సమ్వేర్ ఇక్కడ పివట్ వేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు మనకి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. సో మార్కెట్ పెరిగింది కాబట్టి ఒక టాప్ గెయినర్స్లో ఫస్ట్ ఇన్ఫోసిస్ స్టాక్ తీసుకుందాం. సో మీరు చూస్తున్నారు ఇన్ఫోసిస్ చార్ట్ 1 minute టైం ఫ్రేమ్లో డెడ్ ఈజీ ట్రేడ్ అండి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళి రెండు మూడు గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక జనరల్కి రెడ్ అనేది మన నెక్స్ట్ లెవెల్ అనేది మన టార్గెట్ అవుతుంది. బట్ అన్నిసార్లు రీచ్ అవ్వలేదు కూడా. సో ఇక్కడ పివట్ వేసుకొని మధ్యలో ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు అండి, మంచి ట్రేడ్. ఓకే, ఇంకో ట్రేడ్ హెచ్సిఎల్ టెక్. సో హెచ్సిఎల్ టెక్ చూస్తున్నారు కదా ట్రేడ్, ఇక్కడ చూడండి కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి కదా, గ్రీన్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, గ్రీన్ మళ్ళీ గ్రీన్. ఓకే, బట్ ఇట్లాంటి సమయంలో ఇదొక ఫస్ట్ క్యాండిల్ కదా, ఇదొక ఫస్ట్ క్యాండిల్లో ఈ బాక్స్ ట్రేడింగ్ చేయాలి. ఇట్లాంటి టైం ఇప్పుడు చూడండి, ఒక మధ్యలో రెండు లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది. ఇది ఇక్కడ పైకో కిందకో వెళ్ళాలి. బట్ మోస్ట్లీ చూస్తే కింద లెవెల్కి దగ్గరలో ఉంది, సో కింద పడాలి మోస్ట్లీ యాజ్ పర్ ద లాజిక్ అండ్ ఇది. సో కానీ ఇక్కడ చూస్తే మధ్యలో ఓపెన్ అయింది, గ్రీన్ కొంచెం బులిష్గా ఉంది. అందుకే ఇది ఇక్కడ ఒకటి మనం ఇట్లా గీసుకోవచ్చు. బేసికలీ ఇక్కడ ఒక బాక్స్ గీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక బాక్స్ గీసుకోవచ్చు. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అండి. అప్పుడు మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ లైన్ హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ కావచ్చు, కొంచెం పైన కావచ్చు, ఇంకా కొంచెం పై కూడా వెళ్ళింది, ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు అండి. ఇంకో స్టాక్ చూద్దాం, టీసీఎస్. చూస్తారా, ఇది ఒక డ్యామ్ ఈజీ ట్రేడ్ అండి. ఒక లెవెల్ పైన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇంకో గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఎంటర్ అవుతాము. ఇక్కడ ఎంటర్ అయినాక పైన రెడ్ అనేది మన టార్గెట్. బట్ చాలా గ్యాప్ ఉంది, రీచ్ అవ్వదు 1 dayలోనే. ఇది కొంచెం ఫ్యూ డేస్ పడుతుంది. మన దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, పివట్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు లూజర్స్ చూద్దాము. ఇది కూడా ఈజీ ట్రేడ్ అండి. 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి,
దాంతో సెల్ చేయొచ్చు. సెల్ చేస్తే మనం బ్లూ అనేది మన టార్గెట్, కానీ కొంచెం ఇక్కడ రివర్స్ అయ్యి మనం టెన్షన్ పెట్టి మళ్ళీ కిందకి వచ్చాం, రీచ్ అయింది. సో ఇక్కడ ఆ బ్లూ లైన్ హిట్ అవ్వని ఎగ్జిట్ కావచ్చు, కింద ఎగ్జిట్ కావచ్చు. ఇంకా వెయిట్ చేస్తే అబ్బో మంచి టార్గెట్ వచ్చింది. ఓకే, ఇండిగో స్టాక్ చూద్దాం. ఇండిగో స్టాక్ కూడా చాలా ఈజీ ట్రేడ్ అండి. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దీని తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఎంటర్ వచ్చింది, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ సెల్ చేస్తే నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి రెడ్ ఈజీగా రీచ్ అయిపోయిందండి. డ్యామేజ్ ట్రేడ్. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అల్ట్రా సిమెంట్. ఓకే, ఇది చూడండి, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్ ఫస్ట్ గ్రీన్, రెడ్, గ్రీన్, గ్రీన్, కానీ ఈ 2 లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలి. సో రివర్స్ అయింది కూడా. మనం సమ్వేర్ ఇక్కడ ఇంకా ఎగ్జిట్ ఇక్కడ మనం ఎంటర్ కావచ్చు అండి బేసికలీ. ఓకే, ఇక్కడ ఎంటర్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు మనకి గ్రీన్ లెవెల్. ఇంకా కిందికి వెళ్ళిందా చూద్దాం. ఎస్, కిందికి వెళ్ళింది. ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే ఇక్కడ వరకు. బట్ ఇక్కడ వరకు చాలా అండి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే వెరీ పీస్ఫుల్ రేట్. తొందరగా ఎగ్జిట్ ఎంటర్ అవుతాం, మంచి డీసెంట్గా ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ ఇంతసేపు వెయిట్ చేసే ఓపికలు ఎవరికి లేవు బేసికలీ. సో అది టాప్ 3 గెయినర్స్ అండ్ లూజర్స్. బిట్కాయిన్ చూద్దాం స్టాక్ ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్నారు బిట్కాయిన్ ఎథీరియం చార్ట్. సో మార్నింగ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్ అయింది కదా, అప్పుడు ఏం చేయాలంటే నిన్న ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ లెవెల్ ఉందో ఇక్కడ ఒక లెవెల్ ఒక బాక్స్ లెవెల్ గీసుకోవాలి. ఇక్కడ ఒక లెవెల్, అంటే ఇక్కడ ఒక లెవెల్, బేసికలీ ఇక్కడ ఒక లెవెల్, ఇక్కడ సైడ్ వేస్ ఉంది కాబట్టి. సో అప్పుడు లెవెల్ గీసుకున్నాక ఇది కింద బ్రేక్, జనరల్ అయితే కింద టచ్ చేసి పైకి వెళ్ళాలి. బట్ ఈ రెడ్ లెవెల్ ఇది హై మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అండి, బాగా అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ అట్రాక్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది కదా, సో ఇంకోసారి వచ్చే అవకాశం లేదు, అలా కూడా అనుకోవచ్చు మనం. ఈ 2 బాక్స్ సెట్టింగ్ గీసాం కదా, ఈ బాక్స్. ఓకే, ఇక్కడ ఇది బ్రేక్ అయింది కదా, ఇక్కడ సమ్వేర్ మనం ఎంటర్ అవ్వచ్చు అండి బై ట్రేడ్. దాని తర్వాత బై ట్రేడ్ అక్కడ ఎంటర్ అయినాక చూసారా ఒక గ్రీన్ లెవెల్ హిట్ అయింది. దాని తర్వాత ఇక్కడ సైడ్ వేస్, ఇక్కడ ఈ గ్రీన్ లెవెల్ హిట్ అవ్వని ఎగ్జిట్ అయిపోవచ్చు అండి బేసికల్లీ. ఓకే, ఇది బిట్కాయిన్ ట్రేడ్. సో ఇప్పుడు డో జోన్స్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్, గ్రీన్, ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అండి. ఇక్కడ ఎంటర్ అయినాక మన టార్గెట్స్ వచ్చేసరికి రెడ్, అంతే ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇంకో ట్రేడ్ చేయాలంటే ఇక్కడ సెల్ చేయొచ్చు అంటే, ఇంకా సెల్ చేస్తే మంచి ట్రేడ్. ఇక్కడ నుంచి మళ్ళీ కింద పడుతుందా పై పడుతుందా అని ఎవరు చెప్పలేను. ఇంకా అంతే, నాకు తెలిసి ఇక్కడ ట్రేడ్ అయిపోయిందండి. ఓకే, అంటే ఇంకో అవకాశం కూడా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వచ్చి ఇక్కడ పడింది కదా, బట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, ఉంది బట్ చెప్పలేము. ఓకే, మోస్ట్లీ ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ గోల్డ్ చార్ట్ చూద్దాం. సో గోల్డ్ చూసారా, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ రెడ్, గ్రీన్, ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అండి. ఓకే, కొంచెం బుల్లిష్గా ఉంది. ఇక్కడ ఎక్కడైనా ఎంటర్ అయితే మళ్ళీ కింద పడి మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. కానీ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం డిసైడ్ అవ్వచ్చు, రివర్స్ చేయొచ్చు, రివర్స్ ట్రేడింగ్ అంటే సెల్ చేయొచ్చు. బట్ ఇక్కడ బై చేసేసి పేషెన్స్గా వెయిట్ చేసామనుకోండి, మన టార్గెట్ వస్తుంది గ్రీన్. బట్ గ్రీన్ అయితే హిట్, చాలా లేట్గా హిట్ అయింది. ఓకే, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి, ఇక్కడ కానీ పివోట్ వేసుకొని. ఓకే, సో అది గోల్డ్ సంబంధించిన ట్రేడ్. సో ఇది ఇవాల్టి ట్రేడ్స్. రేపు ఇలాగే మళ్ళీ కలుద్దాం. ఇంకా గ్యాప్ లేకుండా డైలీ వీడియోస్ చేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.